పేరు వచ్చేసి మొహమ్మద్ ఇస్మాయిల్. మున్సిపల్ బ్యాంక్ రోడ్ లో రోషన్ లాడ్జ్ కింద స్టూడెంట్ జిరాక్స్ సెంటర్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం తీస్తున్నారు. కాంక్రీట్ వేసింది మేము నీటిగా ఉండాలా, సిటీ నీటిగా ఉండాలా అని పెద్దోళ్ళకే పైన వచ్చి పెద్దోళ్ళు పైన రాకుండా కష్టం అవుతుంది అని మేము ఒకటి ప్లాట్ఫామ్ లాగా చేపించుకున్నాను. ఆ ప్లాట్ఫామ్ లాగా మొత్తం ఆడిసి తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు నీళ్ళు వాళ్ళు ఏమైనా అడిగితే నీళ్ళు పోయాకే వర్షం వచ్చింది నీళ్ళు మొత్తం పోవాలా అంటున్నారు. ఇప్పుడు వర్షం వచ్చింది నీళ్ళు ఆళ్ళ నుంచి ఎట్లా పోతుంది చెప్పండి, ఎట్లా పోతుంది? ఇప్పుడు మొత్తం పగులు కొట్టి పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు వర్షం వచ్చింది నీళ్ళు కాలువలు ఏడిపోతుంది. వాళ్ళకి ఏమైనా చెప్తే రూల్స్ ప్రకారం నా షాప్కి ఉన్నది 2 బండాలు. రూల్స్ ప్రకారం మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం నా షాప్కి 2 బండాలు పెట్టన్నారు. వాళ్ళు ఏం చెప్తారు, లేదు మీకు లాక్ సిస్టమ్ మీరు ఇది చేపించుకోవాలా అంటారు. లాక్ గ్రిల్ చేపించుకోవాలా అంటారు. గ్రిల్ వేపించుకుంటే కాలువ వాళ్ళు వచ్చి గ్రిల్ వేయకూడదు అని తీసి సైడ్ కి పెట్టి మొత్తం తీసి పోతారు వాళ్ళు. ఇప్పుడు మా బాధ ఎవరికి చెప్పాలా? ఇప్పుడు మొత్తం తీసిపోయినారు. ఇది పెడస్ట్రియల్ కట్టాలా యాస్పర్? ఏడుంది పెడస్ట్రియల్? వీళ్ళ నుంచి ఆడవాళ్ళకి మొత్తం అయినా ఏకంగా పోవాలా. ఆడ మొత్తం నైస్ ఉంది. ఆడ ఎవరు తీసేవాళ్ళు ఎవరు లేదా ఆడ. చెప్పడానికి వచ్చి ఈడే వస్తారు, రోషన్ లాడ్ దగ్గర వస్తారు, ఈడే తీస్తారు, ఈడే పోతారు. ఆడ మొత్తం ఆ సెంటర్ నుంచి ఈ వరకు ఒకే కదా. ఈ సిటిజన్ ఆఫ్ ఆంధ్రకి నేను ఏం చెప్తున్నానంటే రూల్స్ ప్రకారం ఉంటే అందరూ రూల్స్ ప్రకారం ఉండాలా. ఈడొకటి రూల్స్ ఆడొకటి రూల్స్ ఉండకూడదు. తర్వాత బ్యానర్లు వస్తారు, షాప్ ముందా కట్టేస్తారు. పొద్దున మేము షాప్ వచ్చి తీసకి వచ్చేటప్పుడు చూస్తే మొత్తం బ్యానర్లు కడతారు. బ్యానర్లు ఎట్లా కడతారు? బ్యానర్లు మున్సిపల్ కమిషనర్ తో పర్మిషన్ తీసుకొని చలానా కట్టి 3-4 days కి ఏముంటుంది వాళ్ళది పీరియడ్ ఆ ప్రకారం కట్టి తీయాల. 15 రోజులు బ్యానర్లు ఇట్లే ఉంటాయి. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఆఫ్ దిస్? ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీస్? ఇప్పుడు ఇది మొత్తం తీసి ఇట్లా తీసిపోయినారు. ఇట్లా ఏముంది, ఏం ప్రాబ్లం ఏమైతుంది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పెద్దలు వస్తారు, ఏజ్డ్ పర్సన్ వస్తాడు. ఇప్పుడు 2 బండా రూల్స్ ప్రకారం 2 బండాలు ఉండాలంటారు. ఈ 2 బండాలు అబౌవ్ 60 to 70 years పర్సన్ హౌ కెన్ వాక్ ఆన్ ద షాప్? ఎట్లా వస్తారు, ఎట్లా రావాలా చెప్పండి? వాళ్ళు చెప్పగానే అట్లీస్ట్ ఏమైనా ఒకటి ఏమైనా ఉంటే వస్తారు. కాబట్టి వీళ్ళు మొత్తం ఈడ తీసిపోయినారు. దానికోసం ఇప్పుడు తీసిన ఓకే రూల్స్ ప్రకారం యాజ్ పర్ రూల్స్ తీసినారని చెప్తున్నారు. యాజ్ పర్ రూల్స్ మీరు చేసుకోండి. యాజ్ పర్ రూల్స్ ఇది కానీ పెడస్ట్రియల్ కట్టించుకోండి. ఫుట్పాత్ కట్టియాల. యాజ్ పర్ రూల్స్ ఫుట్పాత్ ఉండాలా కదా. ఒకటి మున్సిపల్ మెయిన్ రోడ్ ఉంటే మెయిన్ రోడ్ పక్కన ఒకటి పెడస్ట్రియల్ ఉండాలా, ఫుట్పాత్ ఉండాలా. ఫుట్పాత్ యాడ్ ఉంది ఈడ? ఫుట్పాత్ లేదు. రూల్స్ మాట్లాడతారు, రూల్స్ ప్రకారం ఎట్లా ఉండాలని మాకి చెప్పిపోతారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈడ ఇప్పుడు ఫుట్పాత్ ఉండాలా? యాడ్ ఉంది ఫుట్పాత్ చెప్పండి. ఎన్ని రోజులు కట్టిస్తారు ఫుట్పాత్ చెప్పండి. డ్రైనేజ్ మనమే కట్టించుకున్నాము. మీరు ఊరికే వచ్చి అన్ని పగిలి కొట్టి వెళ్తున్నారు తప్ప ఇది చేసిస్తామంటారు. ఇంకా రేపు అడిగితే మాకు అయ్యారు అతనితో మాట్లాడమంటారు. పగిలి కొట్టేప్పుడు ఎవరు రారు. 25,000 ఖర్చు చేసి గ్రిల్ చేపించుకున్నాము. కాలువ ఉందా కాలువ కానీ మేమే చేసుకున్నాం. చెప్పండి మీరే. కాదు సార్ 25,000 ఖర్చు పెట్టి మేము గ్రిల్ చేపించుకున్నాము. అది కానీ పొద్దున్న 6 గంటలకు వచ్చి పనులు కొట్టిపోయినారు కింద పైన. ఎంత కష్టం పొద్దున్న చేరైతే కష్టపడితే కదా వచ్చింది మన డబ్బులు. అది పోయాడితే మాట్లాడమంటారు. పగిలి కొట్టేప్పుడు అతనికిదారు ఒక నోటీస్ ఇవ్వరు. ఊరికే పగిలి కొట్టి పోతారు, రేపు చూస్తామంటారు. ఎవరిని అడగాలి ఇప్పుడు ఇవన్నీ? ఒక ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు పగిలి కొడితే నీళ్ళన్ని పోతుందా? అవి అడిగితే మాకు తెలియదు. అక్కడ పోయి మాట్లాడమంటారు. ఏం అడిగినా అక్కడ పోయి మాట్లాడేప్పుడు ఎందుకు పని చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమైనా పని చేసేప్పుడు మొత్తం ఉండాలా. ఎందుకు చేస్తున్నారు? ఏం ఉపయోగము? ఇంత పగిలి కొట్టినారు, ఇంకా అందరికి నష్టమే కదా. ఏం లాభం ఇక్కడ? ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వస్తే రోడ్లో నిలబెట్టాలా బండి. రోడ్లో నిలబెడితే పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారంటారు. దానికి ఒక వ్యవస్థ ఏం చేయట్లేదు వాళ్ళు. 25,000 చెప్పినాము. కొంచెం 7 గంటలకు వచ్చి పైన వేసుకొని చూడండి. అది కానీ పగలు కొట్టినారు. మనం తప్పు చేసి మీరు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు తప్పు మేము వేరు అడగదు చెప్పండి. 34,000 లాస్. చూడండి ఎంత పగలు కొట్టారు. మళ్ళీ చేపించుకున్నాము. మనం ఇంకా నీటి చేస్తాము. కస్టమర్స్ ఇక్కడ వాళ్ళే పగలు కొట్టి 5 నిమిషాలు పోతారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డ్రైనేజ్ ఈడేకే ఎక్కువ తీస్తారు. ప్రతిసారి ఈడే చేస్తారు. ప్రతి 2 నెలలకి ఇక్కడే అన్ని తీయాలంటారు. బండలు వేపిస్తే బండలు వేయకూడదు అంటారు. గ్రిల్ వేపిస్తే గ్రిల్ చిన్నది ఉండాలా అంటారు.
షాప్ ముందు నీట్ పెట్టుకుంటే నీట్ ఎందుకు పెట్టుకున్నారని వాళ్ళే గలీజ్ చేసిపోతారు. 25,000 ఖర్చు పెట్టాను